హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ యమునా జ్యోతి వ్లాగ్స్. ఈరోజు జున్ను పాలు లేకుండా జున్ను ఎలా చేయాలో చూద్దాం. అది కూడా నిమిషాల్లో అయిపోయే జున్ను. టేస్టీగా ఉంటుంది, సూపర్ ఉంటుంది. అదే ఇన్స్టెంట్ జున్ను పొడి. ఒక జున్ను పొడి ప్యాకెట్కి 1/2 లీటర్ చిక్కనైన పాలు తీసుకోవాలి. చూస్తున్నారు కదా, 1/2 లీటర్ పాలకి 1/2 కిలో బెల్లం, తురిమిన బెల్లం వేసుకొని ఉండలు లేకుండా మొత్తం పాలలో కలిసేటట్టు కలుపుకోవాలి. మొత్తం పాలల్లో కలిసేటట్టు కలుపుకున్నాం కదా, ఇందులోకి ఒక జున్ను పొడి ప్యాకెట్ మొత్తం వేసేసుకోవాలి. జున్ను పొడి ప్యాకెట్ వేసుకున్నాక ఉండలు లేకుండా మొత్తం ఒకసారి కలుపుకుందాం. ఉండల్లా కలుపుకుంటే కనుక జున్ను మనం తినేటప్పుడు పిండి పిండిగా తగులుతుంది. కాబట్టి ఎక్కడా ఉండలు లేకుండా పాలల్లో మొత్తం కలిసేటట్టు కలుపుకోవాలి. ఇప్పుడు ఒక గిన్నె తీసుకొని ఈ పాలని ఫిల్టర్ చేసుకుందాం. ఫిల్టర్ చేసుకోవడం మూలంగా ఏంటంటే, మనం వేసిన బెల్లంలో ఏమైనా డస్ట్ లాంటిది ఏమైనా ఉన్నా సరే ఫిల్టర్ అయి వచ్చేస్తుంది బయటికి. మనకి తినేటప్పుడు ఇసుక లాంటిది ఏమైనా తగలకుండా టేస్ట్గా ఉంటుంది. అందుకనే ఫిల్టర్ చేసుకుంటే మంచిది. ఇక్కడ నాకు లైట్గా డస్ట్ వచ్చింది, పక్కా తీసేస్తున్నాను. ఇప్పుడు ఈ పాలల్లో 1 చెంచా మిరియాల పొడి వేసుకొని కలుపుకుందాం. ఇప్పుడు స్టవ్ వెలిగించి డబుల్ బాయిలింగ్ మెథడ్కి ఇడ్లీ గిన్నె పెట్టుకుందాం. ఇడ్లీ గిన్నెలో అడుగున 1 లోటా వాటర్ పోసుకొని స్టాండ్ పెట్టుకోవాలి. మనం రెడీ చేసి పెట్టుకున్న జున్ను పాలను ఇందులో పెట్టి మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో 40-45 మినిట్స్ బాయిల్ చేసుకోవాలి. బాయిల్ చేసుకున్న తర్వాత మూత తీసి టూత్ పిక్ కానీ, నైఫ్ కానీ, ఫోర్క్ కానీ ఏదైనా ఉంటే గుచ్చి అవి నీట్గా వస్తే మన జున్ను రెడీ అయినట్లే. ఇక్కడ నేను చాకు గుచ్చాను, చూసారు కదా, నీట్గా వచ్చింది. ఇప్పుడు తీసి పక్కన పెట్టుకుందాం. చల్లారిపోయిన తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టుకొని కూల్ అయిన తర్వాత తీసి సర్వ్ చేసుకుందాం. చూసారు కదా, జున్ను అయితే ఎక్కడా కూడా ఏ మిస్టేక్ లేకుండా జున్ను గట్టిగా అచ్చం జున్ను పాలతో చేసినట్టే భలే వచ్చిందండి. సూపర్ అయితే సూపర్ ఉంది. సేమ్ జున్ను పాలతో చేసిన టేస్టే వచ్చింది. భలే ఉందండి, అసలు సూపర్ ఉంది. ఈ జున్ను చూసి మా వారైతే అసలు ఆనందం తట్టుకోలేకపోయారు. సూపర్ వచ్చింది.